గణేశుని జన్మదినం, వినాయక చవితి పూర్తి సమాచారం. పండుగ పేరు మరియు అర్థం. వినాయక చవితి లేదా గణేశ చతుర్థి అనేది హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. వినాయక అంటే విఘ్నాలను తొలగించేవాడు. చవితి అంటే శుక్లపక్షం 4వ తిథి. ఈ రోజు శ్రీ గణేశుడి అవతార దినం అని విశ్వసిస్తారు. పండుగ ఎప్పుడు జరుగుతుంది? హిందూ చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం, శుక్లపక్షం, చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్ నెలల మధ్య వస్తుంది. పండుగ ఆవిర్భావ పురాణ కథ. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన శరీరంలోని చందన గంధంతో ఒక చిన్న బొమ్మ తయారు చేసి, దానికి జీవం పోశారు. ఆమె స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు ఆ బిడ్డను తలుపు వద్ద కాపలాగా ఉంచింది. శివుడు లోపలికి రావడానికి ప్రయత్నించగా, ఆ బాలుడు, గణేశుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు ఆయన తల నరికి వేశాడు. పార్వతీదేవి ఆవేదనతో తల్లిగా బాధపడగా, శివుడు గణేశుని ప్రాణాలు పునరుద్ధరించేందుకు ఏనుగు తల అమర్చి జీవం ఇచ్చాడు. ఆ రోజును గణేశుని అవతార దినంగా జరుపుకుంటారు. పండుగ విధానం. తయారీలు. ఇళ్లలో లేదా వీధి మండపాల్లో మట్టి గణపతి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. మండపాలు పూలు, ఆకులు, దీపాలతో అలంకరిస్తారు. పూజా విధానం. విగ్రహాన్ని శుభ్రంగా ప్రతిష్ఠించడం. గణేశుడికి పుష్పాలు, పత్రి 21 రకాల ఆకులు, అక్షింతలు సమర్పించడం. మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు నైవేద్యంగా సమర్పించడం. గణపతి అష్టోత్తర శతనామావళి లేదా గణపతి అథర్వశీర్ష పఠనం. పూజ అనంతరం హారతి చేయడం. నైవేద్యం. మోదకాలు, కొబ్బరి పూర్ణంతో తయారు చేసే స్వీట్స్, గణేశుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఉండ్రాళ్ళు, లడ్డూలు, పాయసం వంటివి కూడా సమర్పిస్తారు. పండుగ వ్యవధి. కొన్ని చోట్ల 1 రోజు మాత్రమే జరుపుతారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 3, 5, 9 లేదా 11 రోజుల పాటు జరుపుతారు. చివరి రోజు, విగ్రహ నిమజ్జనం జరుగుతుంది. పండుగ ప్రాముఖ్యం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. గణేశుడు బుద్ధి, జ్ఞానం, విజయాలను ప్రసాదించే దేవుడు. విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి ఏ శుభకార్యం ఆయన పూజతోనే మొదలవుతుంది. సామాజిక ప్రాముఖ్యం. పండుగలో ప్రజలు ఏకమవుతారు. సామూహిక ఉత్సవాలు జరుగుతాయి. కళ, సంగీతం, నాటకం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక సంప్రదాయాలు. పత్రి పూజ 21 రకాల ఆకులు సమర్పించడం. నిమజ్జనం, నదులు, చెరువులు లేదా సముద్రంలో విగ్రహాలను నిమజ్జనం చేయడం. నినాదాలు, గణపతి బప్పా మోరియా వంటి ఉత్సాహ నినాదాలు. పర్యావరణ స్నేహపూర్వక ఉత్సవం. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి విగ్రహాలు, సహజ రంగులు ఉపయోగించమని ప్రోత్సహిస్తున్నారు. రసాయన రంగులతో చేసిన విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయి కాబట్టి వాటిని తప్పించమని సూచిస్తున్నారు.